నల్గొండలో మీరు చేస్తున్న టైంలో అది భువనగిరి ఆ ప్లేంటర్ని ఏ విధంగా కంట్రోల్ చేశారు? తర్వాత జరిగిన ఘటనలు వరుస కనిపిస్తుంటాయండి. అక్కడ నయీం అనేది ఒక క్యారెక్టర్ బయటకు రావడం, ఆ నయీం అతను పోలీసుల మీద దాడులు చేయడం, అతను ఏ విధంగా అప్పుడు నయీం అది నాట్ వెరీ స్మాల్ ఫెలో. అప్పుడు అంత పెద్ద అంతే భువనగిరి భువనగిరి వాళ్ళ ఫాదర్ ఇది నా మామూలుగా అక్కడేదో గవర్నమెంట్ ఆఫీసర్ డ్రైవర్ అనుకుంటా, ఏదో పని చేసుకునేవాడు, పెద్ద ప్రాబ్లం లేదు. అతను సడన్గా ఏదో ఈ ఫ్యామిలీ ప్రాబ్లం, అప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఈ వీళ్ళు నక్సలైట్ మామూలుగా పీడబ్ల్యూజీ వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్పుడు ఒకతను ఉండేవాడు సీనియర్ అక్కడ ఏరియా ఇన్ఛార్జ్, సరెండర్ టు మీ, మళ్ళీ సరెండర్ అయ్యాడు నాకు. అతను ఆదిలాబాద్, అతను మామూలుగా పీస్ఫుల్గా పోతున్నాడు, అక్కడే ఉన్నాడు. అతను దగ్గరికి వెళ్ళి ఈ పార్టీలో చేరాడు. ఇది అరెస్ట్ అయింది కూడా చాలా పెక్యులర్. అప్పుడు నార్మల్గా పోలీస్ స్టేషన్లో నేను నార్మల్ పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక ఆపోహ ఏముండేదంటే, అప్పుడు సివిల్ పోలీసు ఇది మా పని కాదు, వాళ్ళు ఏఆర్ఎల్ స్పెషల్ పార్టీల వాళ్ళు ఎవరైనా వేరే ఇప్పుడు మన అప్పటికైతే గ్రే హౌండ్స్ ఇవన్నీ ఉండే కదా, టాస్క్ ఫోర్స్ అని వాళ్ళ పని. సివిల్ పోలీస్ మన కానీ సివిల్ పెద్ద ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. అదే కోపింగ్లో సివిల్ వాళ్ళకి రాదు అని అసలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. అది చాలా చోట్ల చాలా తక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సో పోయేటప్పుడు అక్కడక్కడ నేను పోయినప్పుడు చెప్పేవాళ్ళని పిలిచి మాట్లాడి కానిస్టేబుల్స్తో ఎవరు ఏం చేశారు, నువ్వేం చేసావు, ఎంత సర్వీస్ అయింది, ఎన్ని రివార్డ్స్ వచ్చాయి, ఏం పనిష్మెంట్స్ ఉన్నాయి అని ఒక చోట ఇట్లా మాట్లాడుతూ ఒక అతను అడిగా, ఏమయ్యా నువ్వు 22 ఏళ్ళు హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ ఉంది, ఒక్క రివార్డ్ లేదు నీకు, 2-3 పనిష్మెంట్లు ఉంటాయి, నువ్వు ఏ ఊరి మీద అడిగా, చెప్తాడు పలానా ఊరు అని, అదే జిల్లా. సరే ఎంతమంది పిల్లలు చెప్పాడు. సో చెప్తేమా నువ్వు మరి ఎప్పుడన్నా మీ పిల్లలు అడగరా, నువ్వు ఇంతకాలం నుంచి పనిచేస్తున్నావు 20 డిపార్ట్మెంట్లో 22 ఏళ్ళు, ఏం సాధించావు, చేసినవి ఏమన్నా కొంచెం ఏమన్నా పట్టుకున్నావా, దొంగలను పట్టుకున్నావా? మా నార్మల్ పిల్లలు క్యూరియాసిటీ ఎక్కువ కదా, క్యూరియాసిటీతో అడుగుతారు, క్లాస్మేట్స్ చెప్పుకోవడానికి కూడా అడుగుతుంటారు. అవునా నువ్వు ఎక్కడికి పనిచేసావు, నువ్వు పట్టుకున్నావా? మామూలుగా చూస్తా సినిమాల్లో అక్కడెక్కడ చూసి అడుగుతారే, మరి చెప్పడానికైనా ఏమైనా ఉన్నాయా అని. అంటే అతను కొంచెం సీరియస్గా నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఇట్లా ఉన్నాము సార్, ఏం నిజాయితీగా పనిచేసే కాలం లేదు అదే అన్నాడు. సరే నీకు ఏం ఎంకరేజ్ కండి వాళ్ళ బాబు, చెప్పు ఏం చేస్తావు, నువ్వు ఏం పని చేయగలవు, నన్ను స్పెషల్ పార్టీలో పెట్టి చూడండి సార్ అన్నాడు. సరే నువ్వు రేపటి నుంచో ఉండు, నాకు 2 కానిస్టేబుల్స్ కూడా కావాలా, తీసుకో చెప్పినాను. అక్కడున్న ఓఎస్డీ క్యాప్ ఆయనకు 2 కానిస్టేబుల్స్ ఏమో స్పెషల్ పార్టీలో ఆయన ఏం చేస్తాడో చూద్దాం, ఎవరిని పట్టుకొస్తాడో చూద్దాం, చైనా నీకు ఇంకేం కావాలని చెప్పు అని. సరే మోటార్ సైకిల్ ఇమ్మన్నాడు, మోటార్ సైకిల్ ఇచ్చారు. సడన్లీ అనుకోకుండా ఒకరోజు ఐ గాట్ ఏ ఫోన్ కాల్ సేయింగ్ దట్ ఈ నయీం అనే అతను అరెస్ట్ అయ్యాడు. ఎక్కడంటే ఈ తిరునాళ్ళు ఉంది కదా, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు తిరునాళ్ళు అరెస్ట్ అయ్యాడు అని చెప్తే మేమంతా అక్కడ వెళ్తే ఇట్ వాజ్ రియల్లీ చాలా కాస్ట్లీ సీన్. ఏమైంది, ఇతను అక్కడ పోతానే జరిగింది ఏమంటే, ఇక్కడ 2 కానిస్టేబుల్స్ ఉన్నారు, ఇతను పోయాడు. అక్కడ ఒక అతను నడుస్తూ కనపడ్డాడు మళ్ళీ మార్నింగ్. అంటే అప్పటికి వాంటెడ్ మీకు నయీం అండి, అప్పటికి వాంటెడ్ నయీం, అప్పటికి పార్టీలో ఉన్నాడు, వాంటెడే. సో కనబడితే ఇతను లోకల్ వాడు కదా, ఈ కానిస్టేబుల్స్ చెప్పారు ఇతను నయీం లాగా ఉన్నాడు, కానీ ఎట్లా మనం గుర్తుపట్టేది, దగ్గరికి పోతే పారిపోతాడు, లేకపోతే వాడు ఏదో కప్పుకో ఉన్నాడు చాలాలాగా, ఎట్లా అని చెప్పి ఇతను ఒక ప్లాన్ వేసాడు. ఏమంటే ఇలా చెప్పాడు, కానిస్టేబుల్ అయితే మీరు చెరొక సైడ్ ఉండండి, దగ్గరలో అటు రాండి మీరు, నేను ఇక్కడ వస్తాను, టర్నింగ్ ఉంది, అక్కడ పోయినప్పుడు జనం బాగున్నారు, నేను నయీం అని పిలుస్తా, వాడు వెనక్కి చూస్తే మీరు పట్టుకోండి మంచి ప్లాన్ ఇది అని చెప్పాడు. సరే అని చెప్పి సర్ఫరోష్ సినిమాలో ఉందండి, సర్ఫరోష్ సినిమాలో సేమ్ సీన్ ఉంటుంది. ఇది ఎక్కడ ఐడియాస్ ఇట్లా వచ్చుంటాయి కదా, సినిమాలో కూడా అన్ని ఐడియాస్ని సినిమాలు చూసుకొని మనం చూసుకొని సినిమాలు వచ్చినవే కదా అని. ఈయనేం చేశాడు, పోయి దగ్గరగా పోయి నయీం అన్నాడు, వాడు వెనక్కి చూశాడు, చూస్తానే ఇటు ఇట్లా పట్టుకున్నాడు,
ఇద్దరు కానిస్టేబుల్స్ దగ్గరికి వచ్చారు. అతని దగ్గర 2 వెపన్, ఒక పక్కేమో వెపన్ ఉంది, ఒక పక్కేమో గ్రెనేడ్ ఉంది. ఫస్ట్ వెపన్ పైకి లాగాడు, ఇది ఇట్లా లాగుతానే ఆ కానిస్టేబుల్ ఇక్కడ నుంచి వచ్చి పరిగెత్తి చేయి మీద కొట్టాడు. కొట్టి వెపన్ కింద పడిపోయింది. ఈ లెఫ్ట్ హ్యాండ్తో గ్రెనేడ్ తీశాడు, ఇక్కడ ఈ పక్క నుంచి ఇట్లా తీసి పిన్ బీకేశాడు. పిన్ బీకేసి అంత పారిపోయింది వేస్తున్నాను అంత పారిపోయారు. జనాలు పారిపోయారు. ఈ ఇద్దరు కానిస్టేబుల్ కూడా దూరం వెళ్ళిపోయారు. కానీ ఈ రామరెడ్డి వదిలిపెట్టలా, గట్టిగా పట్టుకున్నాడు హెడ్ కానిస్టేబుల్. గట్టిగా పట్టుకొని నువ్వు 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 చేస్తావు నేను చేస్తావు అన్నట్లుగా వదిలిపెట్టలేదు. అవకాశం వచ్చింది, ఆయన ప్రూవ్ చేసుకోవాలి కదా అనుకున్నాడు. ఏమో తెలియదు మరి, అతను వదిలిపెట్టలే. వాడు చెప్పాడు రెడ్డి నువ్వు పోతావు నేను పోతా, ఇది గ్రెనేడు నువ్వు మర్యాదగా వదిలిపెట్టు అని. సరేరా నీకు నా సంగతి తెలీదు, ఇట్లా ఆర్గ్యుమెంట్ కొంచెం దాదాపు ఒక 2 నిమిషాలు. వాడు ఏం చేశాడంటే తెలివిగా గ్రెనేడ్ తీశాడు కదా, పిన్ని బీగాడు కదా, ఇట్లా ఎనిక్కేశాడు. ఎనికేస్తే ఇంపాక్ట్ అంతా ఎవరికి వస్తుంది? హెడ్ కానిస్టేబుల్కి వస్తుంది కదా. అతనికి ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే పాపము మొత్తం వెనకంతా ఎంత ఇవన్నీ కండాలు ఊడొచ్చి వెనక అసలు పోతే బ్లడ్ ఇక్కడంతా ఈ తొడక పైభాగంలో పోయి ఎమ కనపడుతుంది. అయినా వదిలిపెట్టలే. సో ఆ తర్వాత కానిస్టేబుల్ గట్టిగా పోయి పట్టేసుకుని ఇతన్ని తీసుకొచ్చి పండుగ పెట్టారు. ఇంకా హాస్పిటల్కి పంపించాము, ఒక పని తేరుకున్నాడు. అంతా అయిపోయాక నీకేం కావాలా అని అడిగితే, సార్ లైఫ్లో ఒకసారి ఎస్ఐగా పనిచేయాలని ఉందా అన్నాడు. కోలుకున్నాక ఇస్తానని కోరుకున్నాక ఎస్ఐ అంటే మన ఎస్పీ ఎస్ఐ ఇవ్వలేడు కదా. ఆ రోజుల్లో యాక్సిలరీ ప్రమోషన్స్ అని ఇవన్నీ ఏమి లేవు. యాక్సిలరీ ప్రమోషన్ లేవు. ఆయన చనిపోయినా ఏమీ వచ్చేది కూడా కాదు ఆ రోజుల్లో పాపం. తర్వాత ఈ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ వచ్చినాయి. తర్వాత కొంత ఇవన్నీ అప్పుడు ఏం లేవు, యాక్సిలరీ ప్రమోషన్లు ఏం లేవు. ఏం చేయాలా? సో అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో ఇతను పెట్టి అక్కడ ఆ ఎస్ఐ పోస్ట్ ఖాళీగా పెట్టి ఇతను ఇన్ఛార్జ్ పెట్టాం కొంతకాలం. అట్లా మోటివేషన్ ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా మోటివేషన్ ఉంటే అట్లా పని చేసేవాళ్ళు. లేదనుకుంటే సివిల్లోనే అదే పొజిషన్లో అసలు అది అంతవరకు ఆ సర్వీస్లో ఒక రివార్డ్ లేదు అతనికి. హెడ్ కానిస్టేబుల్ లోకల్ మ్యాన్, అదే కొంచెం పౌరుషం ఉంది, కొంచెం ల్యాండ్ అక్కడ చిన్న ల్యాండ్, అంటే పెద్ద ల్యాండ్ లార్డ్ కాదు, చిన్న ల్యాండెడ్ ప్రాపర్టీ కొద్దిగా ఉంది. సో అది గుర్తింపు అనేది ఒకసారి మనము గుర్తింపిస్తే అది చాలా ఇది వస్తుంది. ఇప్పుడు మీరు ఆర్మీలో చూసారు కదా, వాళ్ళు ఎందుకు ప్రాణాన్ని తెగించి పోరాడతారు అక్కడ? ఆ గుర్తింపు. మన దేశం మనం ఏక రాకూడదు, ఆ పట్టుదల. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.